కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర ప్రభుత్వ పథకంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులను రామగుండం పోలీసులు కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి ఎం శ్రీనివాస్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర అనే పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువత ఉపాధి కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా పలు కోర్సులను అందిస్తోందని, ఈ స్కీమ్ను ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దేశంలోని నిరుద్యోగ యువకులలో స్కిల్స్ డెవలప్మెంట్ ను పెంపొందించడం కోసం సంస్థకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంస్థకు సంబంధించి మన రాష్ట్రంలో హైదరాబాద్ లో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని భోపాల్లో హెడ్ ఆఫీస్ ఆర్గనైజర్ గా సాహిల్ వలి, తెలంగాణ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లోని మధురానగర్ లో ఉన్న ఆఫీస్ ఇన్ఛార్జిగా అవనూరు శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఆఫీస్ పరిధిలో మన రాష్ట్రంలో మంచిర్యాలతో పాటు హుజూర్ నగర్, జనగామలో ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్ గా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి పనిచేస్తున్నారని, గత 2020 నుంచి ఏడాదికి 320 మందికి చొప్పున ప్రతి సెంటర్లో నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుండగా, యువకులకు ఈ కోర్సులలో ట్రైనింగ్ కల్పించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక్క యువకునికి 13,000 చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం నుంచి 720 మందికి పెంచి ఒక్కొక్క యువకుని ట్రైనింగ్ కోసం 3,000 రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని సిపి తెలిపారు. అయితే ఈ కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల అటెండెన్స్ ఆధారంగా మాత్రమే నిధులు కేటాయించబడుతుండగా, మంచిర్యాలలోని సెంటర్లో ఈ సంవత్సరం 300 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ప్రతిరోజు సగటున 50 మంది యువకులే హాజరవుతున్నారు. అందువల్ల సంస్థకు హాజరు శాతం ప్రకారం తక్కువ నిధులు కేటాయించబడుతుండటంతో దానివల్ల సంస్థకు రాబడి తక్కువ కావడం జరిగింది. రాబడి పెంచాలన్న దురుద్దేశంతో హెడ్ ఆఫీస్ నిర్వాహకుడు సాహిల్ వలి, హైదరాబాద్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అవనూరు శ్రీనివాస్ సూచన మేరకు మంచిర్యాల సెంటర్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ తనకు పరిచయస్తుడైన నర్సంపేటకు చెందిన విజయ్ అనే వ్యక్తి సూచన మేరకు నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వర సహాయంతో 250 మంది అభ్యర్థుల ఫేక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేసి గైర్హాజరైన అభ్యర్థుల అటెండెన్స్ ను కూడా అట్టి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా బయోమెట్రిక్ మిషన్ లో నమోదు చేసి అందరు అభ్యర్థులు హాజరైనట్లు రిపోర్ట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులను కాజేస్తూ వస్తున్నారు. ఈ స్కామ్ గురించి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సమాచారం రావడంతో వెంటనే టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపి మంచిర్యాలలో నిర్వహించబడుతున్న సెంటర్ నందు సెర్చ్ చేసి అక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా ఉన్న దేవేందర్ ను విచారించగా ఈ స్కామ్ గురించి తెలియడంతో సిపి మంచిర్యాల పోలీసులను ఈ స్కామ్ గురించి విచారణ చేయాల్సిందిగా డీసీపీని ఆదేశించడంతో మంచిర్యాల పోలీసులు దేవేందర్ ను పట్టుకుని అతని ఆఫీసులో ఉన్న ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను, ఆఫీస్ రికార్డ్స్ ను జప్తు చేసి ఈ స్కామ్ కు సంబంధించి కేసు నమోదు చేసి గౌరవ సిపి, డీసీపీ ఆదేశానుసారం విచారణ చేపట్టిన మంచిర్యాల పోలీసులు హైదరాబాద్కు చెందిన మల్లికార్జున్, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వరను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారీకి సంబంధించిన మెటీరియల్, అభ్యర్థుల అటెండెన్స్ రిజిస్టర్, డాక్యుమెంట్స్, ల్యాప్టాప్, బయోమెట్రిక్ మిషన్లను రికవరీ చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఇంకా ఈ స్కామ్ లో ముఖ్య సూత్రధారులైన భోపాల్కు చెందిన సాహిల్, హైదరాబాద్కు చెందిన ఆవునూరు శ్రీనివాస్ తదుపరి విచారణ అనంతరం అరెస్ట్ చేయాల్సిందని తెలిపారు. మనకు కమిషనరేట్ లో ఒక చీటింగ్ కేస్, యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే ఒక స్కీమ్ ఉంది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్. అంతకుముందు మీరు గమనించుంటారు, ఆంధ్రాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అయింది. సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ యొక్క స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో భాగంగా చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది. ఒక కోర్సు ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ పేజెస్, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ అవర్స్ కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు. దాంట్లో భాగంగా లాస్ట్ 2020 నుంచి అక్కడ ఒక ఏజెన్సీస్ కి ఇస్తాయి, కొన్ని డిఫరెంట్ ఏజెన్సీస్ కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకి పర్మిషన్స్ వస్తాయి. దాంట్లో భాగంగా మనం ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది టాస్క్ ఫోర్స్ కి. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ప్రాసెస్ చేసి తర్వాత మా డీసీపీ గారికి, తర్వాత మా టాస్క్ ఫోర్స్ సిఐ అండ్ మంచిర్యాల సిఐ చెప్పిన తర్వాత కొద్దిగా దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ మంచిర్యాలలో కూడా ఒక కేంద్రం, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది.
దాంట్లో నిజానికి అయితే 360 మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందారు, వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 320 మందికి గాను ఓన్లీ 50 మందే దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది. కానీ ఇక్కడ మంచిర్యాల యొక్క ఇన్ఛార్జ్ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని ఇంట్రాగేషన్ మీద మంచిర్యాల యొక్క ఈ ఇన్ఛార్జ్ మేనేజర్ ఈ యొక్క మల్లికార్జున ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన కన్ఫ్యూషన్ మీద ఇది ఫింగర్ ప్రింట్ ని ఎలా తయారు చేస్తారు, చాలా చాలా డేంజరస్. ఫింగర్ ప్రింట్ ని టోటల్ గా వేరే మనిషి యొక్క ఫింగర్ ప్రింట్ ని యాజ్ ఇట్ ఈస్ గా తయారు చేసి అతను ఫింగర్ ప్రింట్ వేసినట్టు చేయడం అనేది ఇంకా దీని రిపర్కషన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో ఆలోచించండి. మనము ఏటీఎంలో వాడచ్చు, ఇంకెక్కడైనా వాడచ్చు. మొత్తం ఐడెంటిటీయే మొత్తం టోటల్ గా మారిపోతుంది. మన ఐడెంటిటీ మొత్తం మనం క్యాప్చర్ చేసేయచ్చు. అలాంటిది వీళ్ళు ఫింగర్ ప్రింట్ ని ఒక ప్రాసెస్ లో తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ ప్రింట్ పేపర్ మీద వేసిన తర్వాత దాని మీద కొన్ని కెమికల్స్ వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ వాడి దాన్ని ఎంబోజింగ్ చేసేసి మెషిన్ లో పెడితే అది ఫింగర్ ప్రింట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక చిన్న ఒక రబ్బర్ ఎరేజర్ లాగా తయారు. దాన్ని తీసుకొచ్చి దాని మీద స్కానర్ తో పెడితే యాజ్ ఇట్ ఈస్ గా మనిషి ఫింగర్ ప్రింట్ చేసినట్టు తెలిసిపోతుంది. యూజర్స్ కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ తయారు చేసే ఈ మెషిన్ దాని తర్వాత ఆల్రెడీ తయారు చేసిన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫేమస్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క స్కామ్ ఇప్పటివరకు అయితే ఈఓ అంటే మనకు 2020 నుంచి జరుగుతూ ఉంది. అది ఇంకా క్లీన్ చేయాలి. ఎంతమంది ఫండ్స్ తీసుకున్నారో ఆల్రెడీ, ఎంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని తెలుసుకోవాలి. ఇప్పటికైతే మాత్రం నియర్లీ 39 lakhs వర్త్ ఆఫ్ ఫండ్స్ మొత్తం సెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా రోజుల నుంచి తెలుసుకొని ప్రాసెస్ చేసి దాని మీద వర్కౌట్ చేసి నేను మా యొక్క ఆఫీషియల్స్ అందరినీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మా డీసీపీ గారు అండ్ పంచాయతీ ఇన్స్పెక్టర్, డీసీపీ వీళ్ళందరూ కూడా యునైటెడ్ గా వర్క్ చేశారు. దీంట్లో ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సౌత్ ఇండియా హెడ్ శ్రీనివాస్ నిరుద్యోగుల్ని ఒక ఉద్యోగులుగా ఏదో సంపాదించుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ డబ్బులు పెట్టి స్కీమ్ ఇస్తే దాన్ని మొత్తం రిఫ్యూజ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు, స్కీమ్ పెట్టారు, చిన్న చిన్న పనులు 300 hours లో 200 hours లో ఏదో ఒక చిన్న జెరాక్స్ మిషన్ రిపేర్ చేయడం, చిన్నవి లామినేషన్ చేయడం, ఇట్లాంటివి నేర్చుకుంటే వాళ్ళు ఏదో ఉపాధి కల్పించేందుకు ఉద్దేశం. అసలు ఆ ఉద్యోగం లేకుండా స్కిల్ ఇవ్వకుండా డబ్బులు మాత్రం గవర్నమెంట్కి సిండిల్ అవుతుంది.